ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా మరో 2 సంవత్సరాల సమయం ఉంది. కానీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పుడే కుటిల రాజకీయాలు మొదలుపెట్టి అమలు చేయడంలో రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఈ క్రమంలో గత 3 ఏళ్లుగా వైసీపీ చిన్న కార్యక్రమం నుండి పెద్ద కార్యక్రమం వరకు విజయవంతమైతే చాలు వెంటనే తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దింపి ఆస్థాన మీడియాలో నిప్పులు చెరిగిస్తూ తిట్టించేవాడు. రాజధాని భూముల కుంభకోణం దగ్గర నుండి లేటెస్ట్ వైజాగ్ భూ కుంభకోణం వరకు వైసీపీ శ్రేణులు చేస్తున్న పోరాటాలకు ఏపీ ప్రజలు వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు ఉడతా భక్తిగా పనిచేసిన జనసేన అధినేత ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దింపి కంటి తుడుపుగా చర్యలు చేస్తున్నాము అని అదే ఆస్థాన మీడియాలో పిచ్చి పబ్లిసిటీ చేయించుకునేవారు చంద్రబాబు. దీంతో ప్రజలు చంద్రబాబు కంటే జగనే ఎక్కువ నమ్మకం అని మొదలు పెట్టడంతో దీంతో జగన్ మీద బురద చల్లడానికి నిత్యం ఏదో ఒక విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ నెల 8, 9 జరగనున్న వైసీపీ జాతీయ ప్లీనరీ మీద చంద్రబాబు కన్ను పడడమే కాకుండా ఏకంగా గుంటూరులోనే వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ ఏర్పాట్లు చంద్రబాబు సహించలేకపోతున్నారు. దీంతో ఈ ప్లీనరీ ఘనంగా నిర్వహించడానికి ఆర్థిక వనరులు ఉపయోగపడుతున్న నాయకులు, కార్పొరేట్ వ్యాపారులు ఎవరో తెర వెనుక నుండి ప్లీనరీ ఏర్పాట్లకు అండదండాలు అందిస్తున్న వారెవరో ఆరా తీయాల్సిందిగా ఆయన ఇంటెలిజెంట్ వర్గం రంగంలోకి దింపారు. దీని ద్వారా పార్టీ మద్దతుగా ఉంటున్న తగిన ఆర్థిక వనరులు సమకూరుస్తున్న అండగా నిలిచే వారిపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా బాబు పావులు కదుపుతున్నాడు. దీంతో వైసీపీ అండగా ఉన్న వారిని తప్పించుకోవడానికి మంచి వ్యూహాలు చంద్రబాబు సర్కారు చక్రం తిప్పుతున్నట్లు అర్థమవుతుంది. దీంతో త్వరలో జరగనున్న వైసీపీ ప్లీనరీ ఖర్చు పెడుతున్న వారెవరు, దీని సక్సెస్ కు మూల స్తంభాలుగా నిలుస్తున్న వారెవరు అంటూ ఆరాలు తీస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ప్లీనరీకి మఫ్టీలో పోలీసులను, ఇంటెలిజెంట్ వర్గాలను, తమ పార్టీ కార్యకర్తలను, సానుభూతి పరులను, వైసీపీ కార్యకర్తలను పంపించడానికి బాబు కుట్ర పన్నుతున్నాడని సమాచారం.